అరే చిన్నోడా ఏం చెప్తావు నీకు అడ్వాన్స్ ఉందా అసలు నువ్వే తెలియకల్లో అనుకుంటే నువ్వేంద్రకి తెలియక పనులు చేసేది తలదించుకుడు కాదురా చిన్నోడా నాకు అర్థం కాదు ఇది లవ్ ఏంది ఓ అమ్మాయి లవ్ చేసినవాట వాడు ఇంటి మీద ఖర్చు అయింది గొడవలు ఏంది అసలు నాకు ఏం అర్థం అయితే లేదురా. అవునా నేను కావ్య లవ్ చేసుకుంటాను. నా కొడుకు మంచిగా ఇంజనీరింగ్ అయిపోయింది హైదరాబాద్ మంచిగా సాఫ్ట్వేర్ నౌకర్ చెప్తానని నీ అనుకుంటా అంటే నువ్వు లవ్ అని ఇవ్వని ఇప్పుడు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నంత స్థాయి తెగినవారా నాకు అర్థం కాదు. నానా కావ్య నన్ను ట్రూగా లవ్ చేస్తుంది, నేను కూడా కావ్యని ట్రూగానే లవ్ చేస్తున్నా. కావ్య లేకుండా ఉండలేను నాన్న, ఏం చేయమంటావు చెప్పు. చిన్నోడా ఏం మాట్లాడతారవరా? ఇప్పుడు మా అందరికంటే అమ్మాయి ఎక్కువైందారా నీకు? అమ్మ నేను అందరి గురించి ఆలోచించినా కాబట్టే కదమ్మా అన్న ఫోన్ చేసి తిరిగి రారా అంటే వచ్చేసిన. అరే చిన్నోడా ఇప్పుడు మన ఇంట్లో వెళ్ళిపోయి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు మన కుటుంబం గురించి కానీ మన గురించి కానీ కనీసం మన పరువు గురించి ఆలోచించినావారా? అదే చిన్నప్పటి నుంచి అన్నం చూస్తావు, అన్నం చూసి నువ్వు ఏం నేర్చుకున్నావురా నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్నం మన ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేసినారా? ఏమో నాన్న అసలు కావ్య లేకుండా అస్సలు ఉండలేకపోతున్నా. మీ అందరికీ చేతులు జోడించి దండం పెడుతున్నా, ప్లీజ్ మా ఇద్దరిని కలపండి. చిన్నోడా నీ అర్థం చేస్తున్నా కాబట్టి నేను ఏం మాట్లాడలేను రా, కానీ వాడు అన్న ఇంటికి ఇది గొడవకు వచ్చిందంటే వాడికి అది ఇష్టం లేదంటే కారా నాకు అర్థం కాదు. వాళ్ళ అన్నకి ఇష్టం లేదేమో కావచ్చు నాన్న, కానీ కావ్యకి నేనంటే చచ్చేంది ఇష్టం. ప్రేమ అంటే మీ ఇద్దరు ఇష్టపడితే సరిపోతుందిరా, కానీ పెళ్ళి అంటే అట్లా కాదు కదా నాన్న. వాళ్ళ కుటుంబం నచ్చాలి, మన కుటుంబం నచ్చాలి, ఈ రెండు కుటుంబాలు నచ్చానే కదా సంతోషంగా ఉండేది. నాన్న సరే జరిగిందేదో జరిగింది అయిపోయింది అనుకో ఇక. ఇప్పుడు తమ్ముడు మాత్రం ఆ అమ్మాయి లేకుండా అసలే ఉండలేను అంటాను, మరి ఏం చేద్దాం? అరే చేసేది ఉన్నారు పెద్దరా నాకు అర్థం కాదు. వాళ్ళ కుటుంబంలో ఇష్టం అని చెప్పినాక నువ్వేం చెప్తావు నేనేం చెప్తారా నాకు అర్థం కాదు. ఎందుకలా మాట్లాడుతున్నావు మామయ్య? ఇప్పటికే కార్తీక్ బావ చాలా బాధలో ఉన్నాడు, ఏదో ఒకటి వాళ్ళిద్దరిని కలపండి. ఏం కూడా అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ఏనా భూమిలో పంచాలనుకున్నా డబ్బులు పంచాలనుకున్నా కలపడానికి పిల్లలు ఎన్నో చూసుకుంటూ ఎందరో జీవితాలు నాశనమైనాయి.